మీరొక్కళ్ళు ఉంటే నాకు చాలండి. మంగళస్వరూపుడు, లక్ష్మీస్వరూపుడు, శ్రీనివాసుడు నీ అందే ఉన్నది అయ్యా లక్ష్మి. నువ్వు ఉంటే సరిపోదు, నువ్వు ఉన్న చోట లక్ష్మి ఉండదు. నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉన్న చోట విజయలక్ష్మి వచ్చి వరించి తీరుతుంది నన్ను అన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు కోరికలు ఇస్తాడు. ఎందుకని? తన నుండి పక్కకి తప్పించడానికి. నా భగవంతుడి మీద దృష్టిని పక్కకి తప్పించి వాడికి సుఖాలు భోగాలు కట్టబెడతాడు. వాటిని చూసుకోరని నన్ను వదిలే అంటాడు భగవంతుడు. అంటే మనం వాటిని పట్టుకున్నాం అనుకోండి, ఆయనకి ఇంక ఇబ్బంది ఉండదు. కానీ స్వామి నాకు అవేమీ వద్దు, నువ్వు కావాలన్నాడు అనుకోండి, చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే అప్పటి నుంచి ఈయన వాడిని పట్టుకోవాలి. ఆయనకి ఇంక పని పాట లేదు, ఇంక వీడి డ్యూటీ నేను భరించాలి ప్రతిదానికి. కాబట్టి ఎవరు నీకు ఏది కావస్తే చెప్పది ఇచ్చేస్తాను నీకు. మనల్ని మోహంలోకి దించుతారు. ఈ మోహమే సంసారం. ఈ సంసారాన్ని చూసి భయపడ్డాట ప్రహ్లాదుడు. అప్పటిదాకా నృసింహస్వామిని చూసి భయపడలేదు. కానీ చూడండి, ఏవం ప్రలోభ్యాం అనోపి పరైర్లోక ప్రలోభనై. స్వామి, జనులు ఎక్కువగా ఆశించేటటువంటి వరముల ద్వారా నృసింహ భగవానుడు ప్రహ్లాదుడిని ప్రలోభ పెట్టాడు. అయినా సరే భగవంతుడి యందు ఏకాంతమైనటువంటి భక్తి కలిగే ఉన్నటువంటి ఆ భక్త శిరోమణి ఎలాంటి వరాలు కూడా కోరుకోలేదుట స్వామిని. ఏ వరము నాకు వద్దన్నాడు. ఎందుకుట? స్వామి, నన్ను వరాలతో ప్రలోభ పెట్టద్దన్నాడు. స్వామివారు వరం కోరుకోమంటే తత్సంగభీతో నిర్విణ్ణో ముముక్స్వాం ఉపాశ్రిత. ప్రభు, నాలో భక్తి లక్షణాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి నీ భక్తుడినైనటువంటి నన్ను నువ్వు పరీక్షిస్తున్నావా? ఈ వరం ఇస్తానని చెప్పి నా హృదయ గ్రంథి ఇంకా దృఢంగానే ఉందా, అది విచ్చుకుందా అని తెలుసుకోవాలనుకుంటున్నావా? యస్త ఆశీష ఆశాస్తే నసభృత్య సవైవణికు. నిజంగా ఎవరై నీకు వరాలు ఇస్తాను నువ్వు కోరుకో అని అడిగిన భగవంతుడైనా, స్వామి నాకు వరాలు కావాలని నిన్ను ప్రార్థిస్తున్నానని కోరుకున్నటువంటి భక్తుడైనా, వీళ్ళు వ్యాపారస్తుల కింద లెక్క నా దృష్టిలో అన్నాడు. అంటే భక్తుడు భగవంతుడిని ఎందుకు ప్రార్థించాలయ్యా? ఏదో లాభం పొందడానికా? భగవంతుడు భక్తుడిని ఎందుకు అనుగ్రహించాలి? వాడు నన్ను ప్రార్థించాడు కాబట్టనా? అంటే ఇది వ్యాపారం అవుతుంది స్వామి. తన కోరికల్ని కోరడానికి ప్రభువును సేవించిన వాడు నిజంగా సేవకుడు కాడు. కోరికల కోసం కనుక సేవిస్తే భగవంతుడు, సేవకుడి నుండి సేవల్ని అందుకోవడం కోసం వాడిని కూర్చోబెట్టుకుని సేవ చేయించుకునే ప్రభు ఉంటాడే, వాడు నిజమైనటువంటి ప్రభువు కాదు. నేను నీకు నిష్కామ సేవకుణ్ణి, నువ్వు నాకు నిరుపేక్ష స్వామివి స్వామి, ఇది కోరుకుంటున్నాను నేను, అంతకుమించి నాకు అక్కర్లేదేమి. రాజు తన సేవలకి జీతం ఇచ్చి తన వల్ల సేవలు అందుకున్నట్లు విధంగా భగవంతుడు భక్తుడు ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలనేటటువంటివి సరి అయిన పద్ధతి కాదు స్వామి అన్నాడు. స్వామి, నువ్వు వరాలు ఇవ్వడంలో శ్రేష్ఠుడివి, నేను కాదనట్లేదు. నేను కోరుకునేటటువంటి వరాల్ని ప్రసాదించాలని అనుకుంటే నేను ఒకటే నిన్ను కోరుతున్నాను. కామానాం హృదయ సరోవరం భవత్సతు హృణేవరం. నిరంతరం నా హృదయం నీ యొక్క రూపమునందు నీ యొక్క నామమునందు ఎప్పుడూ నిలిచి ఉండేలాగా నన్ను అనుగ్రహించు. ఇంతకు మించి నాకు ఏ వరం వద్దు. అలాంటి వరం కోరారు. ఇదే నా కోరిక. ఇలా నీ మీద నాకు దృష్టి కనుక ఉంటే నా ఇంద్రియాలు అన్నీ కూడా నీ యొక్క పరమైపోతాయి. కాబట్టి ఇలా అనుగ్రహించవయ్యా. ప్రహ్లాదుడితో స్వామి అంటున్నారు, నీ వంటి పరమ భక్తుడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎక్కడా కూడా లేడురా నాయనా.
కానీ నా సంతోషం కోసం నేను నీకు వరమిస్తున్నానన్నారు. ఒక మన్వంతరం వరకు నాకు సంతోషం కొరకు నువ్వు ఈ దైత్యులందరికీ కూడా రాజుగా ఉండన్నారు. ఒక మన్వంతర కాలం నన్నెప్పుడు నువ్వు నీ హృదయంలోనే దర్శిస్తూ ఉండేలాగా నీకు వరమిస్తున్నానన్నారు. నా లీలాగాథల్ని ఎప్పుడూ కూడా వింటూ ఉండు. సమయం ఆసన్నమైనప్పుడు శరీరం త్యజించి సకల బంధువుల నుండి కూడా ముక్తుడివై నా దగ్గరికి నువ్వు చేరుకుంటావన్నారు. నువ్వు ఉనర్చినటువంటి ఈ స్తుతిని ఎవరైతే కీర్తిస్తారో, నన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు తగిన సమయం వచ్చేటప్పటికి కర్మబంధాల నుండి విముక్తులై నన్ను పొందుతారన్నారు. స్వామివారు ఎక్కడ నొచ్చుకుంటారో నేనేమీ వరం అడగట్లేదని అని పాపం సిగ్గుపడ్డాట ఈ ప్రహ్లాదుడు. ఈ స్వామివారు అడిగారప్పుడు మనం కోరుకోకుండా ఉంటే బాగోదని, స్వామి మీ యొక్క అనుగ్రహం, మీరు నిజంగా నన్ను కోరుకోమన్నారు కాబట్టి వరం ఒకటి అడుగుతున్నాను స్వామి. ఏమిటి? నా తండ్రి నీ తేజ ప్రభావాన్ని తెలుసుకోలేక ఈ విష్ణువు నా తమ్ముణ్ణి చంపాడనేటటువంటి కోపంతో నిన్ను అనరాని మాటలన్నీ అన్నాడు, నిన్ను నిందించాడు. ఇలా నిందించి ఈరోజు అసమర్థుడయ్యాడు. అతడి పాపాలన్నీ ప్రక్షాళన చేయి. ఎందుకు అంటే అతన్ని పునీతుణ్ణి చేయవయ్యా, మా వంశాన్ని కాపాడవయ్యా. మా తండ్రి నాకు జన్మనిచ్చాడు కాబట్టి నేను కనీసం మా తండ్రి యొక్క ఆ పాపాన్నైనా నేను నిర్మూలన చెయ్యాలి కాబట్టి ఆ బాధ్యత నాకు ఉన్నది కాబట్టి ప్రార్థన చేస్తున్నానన్న. అప్పుడు స్వామి అన్నారటండి, ఏమని? త్రిసప్తభి పితా పూత పితృభి సహతే అనఘ. ఒరే, నువ్వు ఎప్పుడైతే నా అనుగ్రహాన్ని పొంది నువ్వు ఈ వంశంలో జన్మించావో నీ ఒక్కడి వల్ల 21 తరాలు ధరించాయిరా. త్రిసప్తభి 21 తరాల వరకు ధరించిపోయారు బొమ్మన్నారు స్వామి. అసలు 21 తరాలు ఎక్కడున్నాయండి? ప్రహ్లాదుడు, అతని తండ్రి హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడి తండ్రి కశ్యపుడు, కశ్యపుడి యొక్క తండ్రి మరీచి, మరీచి యొక్క తండ్రి బ్రహ్మగారు, బ్రహ్మగారు తండ్రి విష్ణువు. 6 తరాలే కనిపించింది. మరి 21 తరాలు ధరించాయంటారేమిటి? స్వామి అంతటా ఆయన అన్నారు, మనం అన్నావా? అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, పూర్వకల్పంలో కూడా నీ జన్మలో నీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు కూడా ధరించిపోతారు బొమ్మన్న. అంతటి అనుగ్రహాన్ని ఇచ్చారట స్వామి. చూడండి, ప్రహ్లాద, నిన్నెవరైతే అనుసరిస్తారో వాళ్ళు కూడా నా భక్తులే అవుతారు రా నాయన, నిన్ను అనుగ్రహిస్తున్నానన్నారు. నీ తండ్రికి నువ్వు ఇంకా అంత్యక్రియలు చేయన్నారు. ఆ విధంగా ప్రహ్లాదుడు స్వామివారి అనుజ్ఞ తీసుకుని హిరణ్యకశిపుడికి అంత్యక్రియలు చేశారట. చేశాక దేవతలందరినీ ఉద్దేశించి స్వామివారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే అయిపోయిన తర్వాత మైవం వరో అసురుణాం తే ప్రదేయ పద్మసంభవ. ఏమండి బ్రహ్మగారు, మీరు ఇలాంటి వరాలు కాస్త ఇవ్వడం తగ్గించుకోండి అన్నారు. ఎందుకు అంటే వరహ క్రూర నిసర్గాణం అహీనాం అమృతం యదా. అర్హత లేనివాడికి అమృతం ఇస్తే ఏమవుతుందో, అర్హత లేనివాడికి ఇలాంటి వరాలన్నీ ఇస్తే అదే ప్రమాదం ముంచుకొస్తుంది. కాబట్టి ఓ పద్మసంభవ, ఇలాంటి వరాలు ఇంక మీదట ఎవరికి ఇవ్వకన్నాడు. అంటే బ్రహ్మగారిని ఎంత గొప్పగా పొగిడారు స్వామి. పద్మసంభవ అన్నారు. పద్మంలో నుంచి పుట్టినవాడా? ఇది పొగడత కదండి. అందరికీ అలా అనిపించేలాగా పద్మసంభవ అన్నారు. కాదు, అంతరార్థం ఏమిటంటే పద్మం అనేటటువంటిది బురదలో పుడుతుంది. అది ఏమిటది? జడ పదార్థం. జడ పదార్థంలో నుంచి పుట్టినవాడు జడుడే అవుతాడు కదా. అలాంటి జడత్వంతో ఆలోచన చేసి ఇచ్చేటటువంటి వరాలు కొంప ముంచుతాయి. వరాలు కాస్త ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండని చెప్పడం, వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ స్వామివారు. పైకి మాత్రం చూసే వాళ్ళకి పద్మసంభవ అన్నారయ్యా స్వామివారు అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ
బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని అభినందించారు, శుభాశీస్సులు పలికారు. అయితే స్వామివారు అందరినీ దేవతలందరినీ అనుగ్రహించి అక్కడి నుంచి అంతర్ధానం అయ్యారు. చూడండి నాయన, ఆ యుగంలో ఈ యొక్క హిరణ్యకశిపు శరీరాన్ని విడిచిపెట్టి తర్వాత రావణ కుంభకర్ణాదులుగా ఈ హిరణ్యకశిపులు పుట్టారయ్యా. వాళ్ళని రామచంద్ర ప్రభు సంహారం చేశారు. వాళ్ళే ఓ ధర్మరాజా, నారదుడు చెప్తున్నాడు, శిశుపాల దంతభక్తుల కింద ఈ యుగంలో పుట్టారు. ఈ శిశుపాల దంతభక్తులు పుట్టినప్పటి నుంచి ఆ స్వామివారి మీద ద్వేషం పెట్టుకుని ద్వేషభావంతోనే వాళ్ళకి ముక్తి అనేటటువంటిది లభించింది. వాళ్ళకి ఇంక జన్మ లేదు. వాళ్ళు వైకుంఠంలో ఉన్నటువంటి జయ విజయులు అని చెప్పారు. ఈ కథ ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో వింటారో పఠిస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా పరంధామాన్ని పొందుతారు, ఇందులో అనుమానం లేదన్నారు. అంతటి గొప్పదైనటువంటి ఆఖ్యానం అండి నృసింహ భగవానుడి యొక్క ఆఖ్యానం. ధర్మరాజా, నిజానికి ఒక విషయం చెప్పమంటావా అన్నాడు నారదుడు. మానవులందరిలో కూడా మీరు చాలా గొప్పవాళ్ళు, మీ అంత భాగ్యవంతులు మరొకళ్ళు లేరన్నాడు. ఎందుకు అంటే శృత్వానుభావ మకుతో భయమేతి లోకం యూయండ్రులోకే భత భూరిభాగా. సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మనే తీసుకొచ్చి మనుష్య రూపంలో గుప్తంగా మీ ఇంటిలో ఉంచుకున్నారయ్యా మీరు. ఆ పరమాత్మ మీ దగ్గర నివసించాడు, మీరందరూ పునీతులయ్యారు. ఆ కృష్ణ పరమాత్మ ఒక్కడే అందరికీ ఆరాధ్య దైవము అని చెప్పాడు నారద మహర్షి. పూర్వకాలమునందు గొప్ప మాయావి అయినటువంటి మాయాసురుడు అనేటటువంటి వాడు శంకరుడి యొక్క కీర్తి ప్రతిష్టల్ని కూడా దెబ్బతీయడానికి చేశాడు. అలాంటి సమయంలో ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఆ శంకరుడికి యశస్సు చేకూర్చి ఆయన్ని కూడా అనుగ్రహించారయ్యా. శంకరుడి యొక్క యశస్సుని విస్తరింపజేశాట శ్రీకృష్ణుడు. ఆశ్చర్యపోయాడు పరీక్షిత్తండి. స్వామి, శంకరుడంతటి ఆయన్ని కృష్ణ పరమాత్మ ఎలాగా అలాంటి సమయంలో ఆయన వెళ్ళి అనుగ్రహించారు, ఆయన యశస్సును ఎలా పెంచారు, శంకరుడి యొక్క గొప్పతనాన్ని ఎలా ఇంకా పెంపొందించారు, ఈ విషయాలన్నీ చెప్పండి అంటే చెప్తున్నాడు. పూర్వం ఒకసారి దేవతలందరూ కూడా అసురుల్ని జయించారు, రాక్షసుల్ని. ఇలా జయించడం వల్ల వీళ్ళందరూ ఏం చేశారంటే పరుగున వెళ్ళి మయాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడిని ప్రార్థన చేశారు. ఈ మయాసురుడు ఏం చేశాడు, దేవతల అత్తమాటలు ఈ దేవతలు రాక్షసులను ఇబ్బంది పెడుతున్నారని మా వాళ్ళని కాపాడుకోవాలని 3 పురాలని రెడీ చేశాడు, సిద్ధం చేశాడు వాడు. ఒకటి ఇనుము, వెండి, బంగారము మొదలైనటువంటి వాటిలతో 3 పురాలు రెడీ అయ్యాయి. అందులోకి వెళ్ళుండండ్రా రాక్షసులారా, ఈ పురాలు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి, మిమ్మల్ని రాక్షసులు ఎవరు కొట్టలేరు, దేవతలు ఎవరు కొట్టలేరు. ఒకవేళ దేవతలు కొట్టినా దాని కింద ఈ యొక్క పురముల కింద ఒక అమృతమైనటువంటి ఒక భాండాగారాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నానన్నాడు. ఎవడైతే చచ్చిపోతాడో వాడిని తీసుకెళ్ళి ఈ భాండంలో పాడేస్తే వాళ్ళు బతికిపోయి మళ్ళీ బయటకు వస్తారన్నాడు. అలాంటి దాన్ని ఒకదాన్ని సృష్టించాడండి ఈ మయాసురుడు. సృష్టిస్తే అప్పుడు ఈ రాక్షసులందరూ ఆ పురంలోకి ఎక్కి హాయిగా వాళ్ళు ఇష్టం వచ్చిన చేష్టితములన్నీ చేస్తూ ఉండగా దేవతలు పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు ధనస్సు స్వీకరించి పినాకం అనేటటువంటి ధనస్సుని ఎన్నో బాణాలు వేసి రాక్షసులందరినీ కొడుతున్నట్ట. చచ్చిపోయిన వాళ్ళందరూ వెళ్ళి అమృత బాండంలోకి పడిపోతున్నారు, వాళ్ళు మళ్ళీ బ్రతికి పైకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలా, వీళ్ళని చంపడం ఎలాగా ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ ఉంటే వత్స చాసీత్ తథా బ్రహ్మ స్వయం విష్ణురయం హి గౌహు. శ్రీకృష్ణ పరమాత్మ గోవు రూపంలోనూ బ్రహ్మగారు వత్సము రూపంలోనూ బయలుదేరారటండి. ఈ పురంలోకి ప్రవేశించారు. ఈ పురంలోకి ప్రవేశించినప్పుడు ఇక ఆవుని దోణ్ణి ఎవరైనా పట్టించుకున్నారా అంటే ఎవరు పట్టించుకోలేదుట. ఎందుకు ఆవే కదా ఏం చేస్తుందని రాక్షసులు ఏమీ పట్టించుకోలేదు. ఈ ఆవు ఏం చేసిందన్నారు, ఈ దూడతో పాటు వెళ్ళి ఆ కూపంలో ఉన్నటువంటి అమృతాన్ని మొత్తాన్ని తాగేసింది.
ఇప్పుడు ఈ అమృతంలో పడ్డ వాళ్ళు బతికితున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇందులో అమృతం లేకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు బ్రతకడం మానేశారు. అప్పుడు వెంటనే వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ఆ విష్ణువు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చారు. శంకరుడి దగ్గరికి వచ్చి యుద్ధ సామాగ్రిని ఇచ్చారు స్వయంగా. ఏమిటా యుద్ధ సామాగ్రి అన్నారు. ధర్మము చేత రథాన్ని సిద్ధం చేశారట, జ్ఞానము చేత సారథిని, వైరాగ్యం చేత ధ్వజాన్ని, ఐశ్వర్యం ద్వారా గుర్రాలని, తపోబలం చేత ధనస్సుని, విద్య చేత కవచాన్ని, క్రియల చేత బాణాన్ని కూడా నిర్మించాడు. తన శక్తులన్నిటి ద్వారా వస్తువులన్నీ నిర్మించి పరమేశ్వరుడికి ఇస్తే ఆయన ఆ విల్లు కాని విల్లు పట్టుకుని ధర్మం అనేటటువంటి రథాన్నెక్కి ఆ అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాలు తీసి తపోబలంతో కూడుకున్నటువంటి ధనస్సండి అది, విద్య అనేటటువంటి కవచాన్ని పెట్టుకున్నారట, క్రియ అనేటటువంటి బాణాన్ని తీసి అవిద్యారూపమైనటువంటి ఆ రాక్షసుల్ని, ఆ త్రిపురాలని అంటే సత్వరజస్తమో గుణాలు ఈ బాణంతో కొట్టి సంహారం చేశారు. అందువల్ల ఏమయ్యారు ఆయన త్రిపురారి అని పిలువబడ్డాడు. అర్థమవుతుందండి. కాబట్టి త్రిపురారి అనేటటువంటి, పురారి అనేటటువంటి, అరి అంటే తీసివేయడం, హరించడం, ఇక్కడ పురారి పురాల్ని హరించిన వాడు కాబట్టి పురారి అని పిలిచారు. ఈ విధంగా ప్రసిద్ధికి ఎక్కాడయ్యా స్వామి. ఎవరి వల్ల? కృష్ణుడు అనుగ్రహించడం వల్ల. అలాంటి కృష్ణుడు మీ ఇంట్లో ఉన్నాడు. మీరు ఎంత అదృష్టవంతులు నిజానికి, గొప్పవారు మీరందరూ కూడా. చెప్పాడు ఈ మాట. అయ్యా పరీక్షిత్ మహారాజు గారు అడుగుతున్నారు శుకుణ్ణి, మానవ ధర్మాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నారు. ఏమిటివి అంటే చక్కటి గాథలన్నీ చెప్పావు. మానవుడు తాను చేయవలసినటువంటి ధర్మం వల్ల మాత్రమే అతనికి జ్ఞానం అనేటటువంటిది, భగవద్భక్తి అనేటటువంటిది కలుగుతుంది స్వామి. అందువల్ల మానవుల యొక్క సనాతన ధర్మాల గురించి, వర్ణాశ్రమ ధర్మాల గురించి నాకు చెప్పండి అంటే అసలు మానవుడు ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలో ఇక్కడ చెప్తున్నారు. నాయన ధర్మరాజా, ధర్మరాజుకి నారదుడు చెప్తున్నట్టు పరీక్షిత్తుకి చెప్తున్నారు సుఖదేవుడు. నారదుడు చెప్తున్నాడు, ధర్మరాజా, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి 4 ఆశ్రమముల వారు వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలని వదిలిపెట్టకుండా పాటించాలి సుమా. ఏమిటన్నారు? బ్రహ్మచారి గురుకులే వసంధాంతో గురార్హితం. ఇంద్రియ నిగ్రహాన్ని పొంది గురుకుల వాసం చేయాలట బ్రహ్మచారి మొట్టమొదటి. దాసుడి వలె వినమ్రుడై గురుదేవుల యొక్క పాదముల యందు దృఢమైనటువంటి అనురాగాన్ని పొంది ఉండాలి ఎప్పుడు బ్రహ్మచారి. ప్రాతకాలమునందు, సాయంకాలమునందు, మాధ్యాహ్నిక కాలమునందు గురువుని సేవిస్తూ, అగ్నికార్యాన్ని చేస్తూ, సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి. శ్రీహరిని, సూర్యుడిని కూడా ఉపాసన చేయాలి బ్రహ్మచారి అనేటటువంటి వాడు. గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణత్వం పొందిన తరువాత ఆ బ్రహ్మచర్యాశ్రమంలో బ్రాహ్మణుడు ఎలా బ్రతకాలో చెప్తున్నారండి. నాయన మౌనాన్ని పాటిస్తూ గాయత్రీ జపం చేయి. గురువు గారు పిలిచిన సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అనుజ్ఞలన్నీ పాటిస్తూ ఉండాలి. వేదాధ్యయనం చెయ్యాలయ్యా. ఆ అధ్యాయానికి ముందు తర్వాత కూడా గురువు యొక్క పాదాలని ప్రణమి వెళ్ళాలి ఎప్పుడూ కూడా వెళ్ళి. శాస్త్రంలో పేర్కొనబడినట్లుగా ముఖ్యంగా కటిసూత్రము, జింక చర్మము, వస్త్రము, జడలు అనేటటువంటివి ధరించాలి. కమండలం, యజ్ఞోపవీతం కలిగి ఉండాలి. చేతితో దర్భలు పట్టుకుని ఉండాలి. ప్రాతకాలమునందు, సాయం సమయమునందు భిక్షాటన చెయ్యాలి. ఇది బ్రహ్మచర్యాశ్రమము యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం అన్నారు. గురువులు నివేదించినటువంటి పనులు పూర్తి చేయాలి. ఆయన ఆజ్ఞతో దాన్ని గురువుగారు చెప్పిన తర్వాత భోజనం చెయ్యాలి. తన శీలాన్ని రక్షించుకుంటూ బ్రహ్మచారి ఎప్పుడూ మితంగా భోజనం చెయ్యాలయ్యా. తనకిచ్చినటువంటి కార్యక్రమాలని దక్షతతో చేయాలని ఇలా బ్రహ్మచారి చేయవలసినటువంటి లక్షణాల గురించి చెప్తూ, గురువు విద్య అంతా పూర్తి చేసిన తర్వాత
గురువు గారికి యథాశక్తి నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావో ఆ గురుదక్షిణ ఇవ్వాలన్నారు. అనంతరం ఆయన ఆజ్ఞ తీసుకుని గృహస్థాశ్రమ స్వీకారం చేయాలి. గృహస్థాశ్రమం అయిన తర్వాత వానప్రస్థుగా, లేదా ఇంకా వైరాగ్యం కలిగితే నీలో సన్యాసాన్ని నువ్వు స్వీకరించవచ్చన్నారు. ఈ విధంగా బ్రహ్మచారితన యొక్క నియమాల్ని ఆచరించాలయ్యా. అయితే చూడండి చెప్తున్నారు, ఇక గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో గృహస్థు ఎప్పుడూ కూడా అతిథి అభ్యాగతులు అనేటటువంటి వాళ్ళని సేవించడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ధర్మం. ధర్మము, అర్థము, కామము ఈ మూడింటిని సమంగా నడపాలటండి గృహస్థు. ధర్మం లేనటువంటి అర్థాన్ని కానీ ధర్మం లేనటువంటి కామాన్ని కానీ కోరకూడదు గృహస్థు అన్నాడు. రామాయణంలో రామచంద్ర ప్రభు అంటారు ఈ మాట, ధర్మార్థకామకలుతాత లోకే సమీక్షిత ధర్మ ఫలోదయేషు ఏ తత్ర సర్వే స్యూర సంశయం మే భార్యేవస్య అభిమతా సుపుత్ర. ధర్మం అనేటటువంటిది ఉన్నదే, ఇది ధర్మపత్ని వంటిది అని. ధర్మపత్ని ఏం చేస్తుందయ్యా? భర్త బయట ఉద్యోగానికి వెళ్తే వాడు వచ్చేటప్పటికి అన్నీ వండి సిద్ధం చేస్తుంది. భర్త ఒక హోమం కానీ యజ్ఞం కానీ వ్రతం కానీ ఉద్యాపన కానీ ఏదైనా ఉంటే పక్కన భార్య ఉండాలి, లేకపోతే అతనికి ఫలితం లేదండి. పక్కన భార్య లేకపోతే వాడు ఏ యజ్ఞం కానీ హోమం కానీ చేయడానికి వీలు లేదు. పక్కన భార్య లేకపోతే పురోహిత్యం చేయించడానికి కూడా వీలు లేదు. ఇంతటి శాస్త్రం చెప్పారండి భార్య యొక్క గొప్పతనాన్ని. భార్య లేకపోతే పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి వీలు లేదు. ఈ మధ్య అందరూ భార్యలను విడిచిపెట్టి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తారో అర్థం కాదు. కాబట్టి చూడండి, పక్కన ఏ ధర్మ కార్యక్రమం చేసినా భార్య ఉండాలి. అప్పుడు నీకు ధర్మపత్ని అన్నదానికి ఆవిడ అర్థం. పక్కన ఆవిడ ఉంటేనే నీకు ఫలితం వస్తుందయ్యా. అందువల్ల నీకు ధర్మాన్ని కట్టబెడుతోంది నీకు పక్కన నిలబడి. మరి అర్థం, నువ్వు సంపాదిస్తూ ఉంటే వెనకాల ఇల్లంతా చక్కబెట్టేది ఆవిడే. నువ్వు సంపాదించే దాంట్లో సగం జీతం ఆవిడకి ఇవ్వాలి. కామం, నీకు పుత్ర సంతానాన్ని ఇచ్చి పుత్రికా సంతానాన్ని ఇచ్చి నీ ఇంటిని నీ తరాల వారిని అందరినీ కూడా ఉద్ధరింపజేస్తుందా? అంటే ఒక్క ధర్మయుక్తంగా ఒక ధర్మపత్నిని స్వీకరిస్తే ఆ ఒక్క ధర్మపత్ని వల్ల మూడు, ధర్మము, అర్థము, కామము మూడు కూడా నెరవేరే. అలాంటి ధర్మాన్ని విడిచిపెట్టకూడదు సుమా. ధర్మం నాకు అక్కర్లేదండి, నాకు డబ్బు ఒకటి ఉంటే చాలంటాడు ఒక్కొక్కడు. ధర్మం నాకు అక్కర్లేదండి, నాకు కామం ఉంటే చాలంటారు. అక్కడే వస్తుంది చిక్కంతా. నాకు ధర్మంగా అక్కర్లేదు, డబ్బు మాత్రమే కావాలన్నది రాజ్యమే కైకేయి. ఏమైందండి? భర్త చేత తిట్లు తింది, కొడుకు చేత తిట్లు తింది, ఇంటి పురోహితుడి చేత తిట్లు తింది, మంత్రుల చేత తిట్లు తింది, అందరి చేత, జనులు ప్రజల చేత కూడా తిట్లు తింది. ఆఖరికి ధర్మాన్ని విడిచిపెట్టిన డబ్బు అంతటి అనర్థహేతు. కామం కావాలి, నాకు ధర్మం అక్కర్లేదన్నాడు రావణాసురుడు. ఏమైంది? సొంత సొమ్ముడే విడిచిపెట్టేశాడు. ఒక్క ధర్మం పట్టుకున్నావా? గృహస్థాశ్రమంలో చూడండి, ఎవరి ధర్మాలు వారికి ఉంటాయి. ఏ ఆశ్రమానికి వాళ్ళు ఆ ధర్మాలని పట్టుకోవాలి. ఒక్క ధర్మం పట్టుకో. ఏ ధర్మ ప్రవృత్తస్య యదా ధర్మ ప్రవృత్తస్య తిర్యంగోపి సహాయకన్ యదా తదా అన్యాయ ప్రవృత్తస్య సోదరోపి విముచ్యతి. అనర్గరాగమం అని ఒక నాటకం సంస్కృతంలో మురారి అని రాశాడు. ఆయన చెప్తాడు ఈ మాట. యదా ధర్మ ప్రవృత్తస్య, ఎవడైతే ధర్మంగా బ్రతికాడో వాడికి వృక్షాలు, ప్రకృతి, మృగాలు, కోతులు అన్నీ సహకారం చేసే. ఎవడైతే అన్యాయంగా ప్రవర్తించాడో అధర్మంగా, వాడిని సొంత సోదరుడు కూడా విడిచిపెట్టిపోయాడు బయటికి.
కాబట్టి ధర్మం ఉన్న చోట భగవంతుడు, ప్రకృతి అన్నీ నీ వెనకాలకు వస్తాయి. ఒక్క ధర్మం ఉంటే చాలు. కాబట్టి అధర్మంగా బ్రతకకూడదు గృహస్థు. ముఖ్యంగా ఉన్న దాంట్లో తృప్తి పడుతూ ఆ ఇంటిని, ఆ వచ్చినటువంటి బంధువుల్ని, ఆ యొక్క అతిథి అభ్యాగతుల్ని సేవిస్తూ ఎప్పుడూ కూడా వాడు నిత్య నైమిత్తికమైనటువంటి కర్మల్ని చేసుకుంటూ కాలం గడపాలని గృహస్థాశ్రమ ధర్మాలన్నింటినీ ఎంతో గొప్పగా చెప్పారు. ఇక యతి ధర్మం గురించి చెప్తున్నారు ఇక్కడ. సన్యాసుల యొక్క ధర్మం ఏమిటి అని. ధర్మరాజా, వానప్రస్థానికి వెళ్తాడు. గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమంలో భగవంతుడి మీద దృష్టి పెట్టి అన్నింటినీ కూడా విడిచిపెడతాడు. ఆ వానప్రస్థాశ్రమంలో భగవద్ విచారం వల్ల, బ్రహ్మ విచారం కనుక వాడికి కుదురుకుంటే సామర్థ్యం, అప్పుడు ఇంకా అన్నింటి మీద వైరాగ్యం కలిగి అప్పుడు సన్యాసంలోకి వెళ్ళాలి. నీకు అంతకన్నా డైరెక్ట్గా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే వైరాగ్యం వచ్చేస్తే అన్నిటి మీద డైరెక్ట్గా అప్పుడే తీసుకోవచ్చు అన్నారు సన్యాసం. సన్యాసం ఒక్కసారి వెళ్ళాక ఆశ్రమ స్వీకారం మారిన తర్వాత అండి, ఆశ్రమం మారితే మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు. అందుకనే ముందు వానప్రస్థాశ్రమం పెట్టారు. ఈ వానప్రస్థాశ్రమంలో నువ్వు బ్రహ్మ విచారం చేయలేకపోతే ఇంక అక్కడితో ఆగిపో, ఇంక ముందరికి వెళ్ళకు. కానీ అక్కడ కానకి నీ మనసు స్థిరపడిపోయింది భగవంతుడి మీద, నాకు ఇంకా భగవంతుడు తప్పేమీ కనిపించట్లేదంటావా, వైరాగ్య స్థితిని పొందావా, యతిలోకి వెళ్ళిపో, ఆ యొక్క సన్యాస దీక్షలో. అలా చేసినటువంటి వ్యక్తి ఏ వస్తువైనా, స్థానమైనా, సమయమైనా దేనిని ఆపేక్షించకూడదు. ఇక ఒక్కొక్క గ్రామమునందు ఒక్కొక్క రాత్రి గడుపుతూ ఉండాలి, భూమి మీద శయనిస్తూ ఉండాలి. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకరుల వారు. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఏక ఏవ చరేద్ భిక్షు ఆత్మారామో అనపాశ్రయ. ఒక కౌపీనాన్ని మాత్రమే ధరించి తన వల్ల ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా దండాన్ని చేత్తో పట్టుకుని ఆశ్రమ చిహ్నాలు కలిగి ఉండి సన్యాస దీక్షను స్వీకరించి తాను ఏ వస్తువులైతే విడిచిపెట్టేశాడో ఆ విడిచిపెట్టినటువంటి వస్తువుల్ని మళ్ళీ ఎప్పుడూ తాను గ్రహించకూడదన్నారు, తీసుకోకూడదు, దేన్ని ఆశ్రయించకూడదు. సన్యాసి తనలో తాను ఆనందిస్తూ ఉండాలి. ఆత్మారామ, ఆత్మ యందు రమిస్తూ ఉండాలి. ఆ పరంజ్యోతి స్వరూపుణ్ణే నిరంతరం దర్శనం చేయాలి. ఎందులోనైనా సరే ఒంటరిగా సంచరించాలి. సకల ప్రాణులకు హితాన్ని చేకూర్చాలి. ప్రశాంత చిత్తతతో ఉండాలి. ఎప్పుడు నారాయణ స్మరణనే చేస్తూ ఉండాలి. మనస్సులో ఎప్పుడూ కూడా సంపూర్ణమైనటువంటి భగవద్ విశ్వాసం ఉండాలి ఆ సన్యాసికి. కార్యాలయందన్నిటి యందు కూడా అతీతుడై, అంటే ఏ కర్మల వైపు మొగ్గు చూపకుండా పరమాత్మ యందే ధ్యాస అనేటటువంటిది కలిగి ఉండాలయ్యా. జగత్తునంతటినీ కూడా పరమాత్మ స్వరూపంగా, పరమాత్మ యొక్క ఆత్మగా చూడాలి అన్నారు. బంధమోక్షములు అనేటటువంటివి రెండూ కూడా మాయే అని తెలుసుకోవాలి. చూడండి, అసత్యమైనటువంటి అనాత్మ వస్తువుల్ని ప్రతిపాదించేటటువంటి శాస్త్రముల యందు ఆసక్తిని కలిగి ఉండకూడదు. అంటే భగవద్ విషయానికి సంబంధించిన గ్రంథాలే చదవాలి, భగవద్ విషయాలని గురించే తెలుసుకోవాలి, అన్య విషయాల గురించి తెలుసుకోవాల్సిన పని లేదన్నారు. కాబట్టి ఈ ఆత్మానుసంధానమునందే నిమగ్నుడై ఉండాలయ్యా ఎదెప్పుడూ కూడా అని చూపించారండి. ఆ తర్వాత ధర్మరాజా, ఈ సన్యాసుల యొక్క విషయంలో దత్తాత్రేయ స్వామి వారు ఈ యొక్క ప్రహ్లాదుడికి బోధించినటువంటి ఒక బోధ ఉన్నదయ్యా, దాని గురించి చెప్తాను వినమన్నారు. దీన్ని ఏమంటారన్నారు భాగవతంలో? ప్రహ్లాద అజగర సంవాదం అన్నారు. అజగర వృత్తిని పాటిస్తున్నారట దత్తాత్రేయ స్వామి వారు ఒక బ్రాహ్మణుడి రూపంలో. అంటే కొండ చిలువలాగా అక్కడే ఒక చోటే ఉండి తన దగ్గరికి వచ్చిన ఏదైనా వస్తువులు వస్తే దాన్ని తినడం కానీ, లేకపోతే అక్కడే నివసించడం, కదలకుండా అక్కడే ఉంటున్నారు స్వామి. తన దగ్గరికి వచ్చినవి మాత్రమే స్వీకరిస్తున్నారు.
ఈ ప్రహ్లాద అజగర సంవాదం గురించి చెప్పమన్నాడు పరీక్షిత్. చెప్తున్నారు చూడండి. ధర్మరాజుకి నారదుడు ఉపదేశిస్తున్నాడు. దత్తాత్రేయ స్వామి వారు ఒకరోజు కావేరీ నదీ తీరం దగ్గర సుఖంగా ఒక చోట కూర్చుని ఉన్నారట. ఆనందంగా నవ్వుతూ పరమానందంలో ఉన్నారట. అప్పుడే దేశాటన చేస్తున్నాడు ప్రహ్లాద్. దేశాటన చేస్తూ ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటూ వచ్చాడు ఆ కావేరీ నదీ తీరం దగ్గరికి. ఈ బ్రాహ్మణుడిని చూశాడు దూరం నుంచి. చూడగానే మంచి బలిష్టంగా పుష్టిగా ఉన్నాడు. ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఏ పని చేయట్లేదు. కాలు మీద కాలు వేసుకుని ప్రశాంతంగా అలా కూర్చుని ఉన్నాడు. ఏమిట్రా మనం ఇంతలా ఇన్ని భోగాలు సుఖాలు ఇన్ని అనుభవిస్తున్నాం, ఇన్ని రాజమర్యాదలు పొందుతున్నాం, మనకి లేని సుఖం, ఏ పని చేయనితనకి ఇంత ఆనందం ఎలా వస్తుంది అని అనుకున్నాడు దూరం నుంచి చూసి. ఇతను ఎవరో తెలుసుకోవాలి, ఇతని ఆనందం ఏమిటో దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి అని వెళ్ళాడు ఆయన దగ్గరికి. అయ్యా మహానుభావ, ఉజ్వలమైనటువంటి నీ తేజస్సు ప్రకాశం తెలుస్తున్నది. నువ్వు మామూలు పురుషుడిగా అనిపించట్లేదు నాకు. నువ్వు సిద్ధ పురుషుడివి కాదు కదా. ఎవరివి నువ్వు? శిరసా ప్రణమిల్లాడండి మొట్టమొదట. మహాత్మా, నీ శరీరం ధన సంపాదన చేసినటువంటి వాడు ఏ విధంగా భోగాలు అనుభవిస్తే మంచి బలిష్టంగా ఉంటుందో అంత బలిష్టంగా ఉంది. బాగా డబ్బు ఉందనుకోండి, మంచి భోగం, మంచి తిండి, మంచి సుఖం, నిద్ర అన్నీ ఉంటాయి. వాడు మంచి పరిపుష్టంగా ఉంటాడు. కానీ మీ వృత్తి చూస్తూ ఉంటే మీరు ఏ పని చేసేలా కనిపించట్లేదు నాకు. ఏ పని చేయనప్పుడు ధనం అనేది మీ దగ్గర ఉండదు. ఏ ధనము లేకుండా, ఏ పని చేయకుండా, మీకు ఈ భోగం సుఖం ఏమీ లభించకుండా మీరు ఇంత పరిపుష్టంగా ఇంత ఆనందంగా ఎలా ఉండగలిగారు అని అడిగాడండి. హాయిగా ఏ పని లేకుండా ఊరికే శయనిస్తున్నారు మీరు ఇక్కడ, చెప్పండి. జనులందరూ కూడా లోకంలో పనుల్లో నిగ్నమై ఉన్నారు, మీరు మాత్రం శయనిస్తూ ఉన్నారు. కారణం ఈ బ్రాహ్మణుడు చెప్తున్నట్టండి. దత్తాత్రేయ స్వామి వారు బ్రాహ్మణ రూపంలో ఉన్నారుగా. వేదేదం అసురశ్రేష్ఠ భగవాన్ అన్యార్య సమ్మత. అయ్యా నాయన, గుర్తుపెట్టుకో దైత్యరాజా, నువ్వు అందరి చేత గౌరవించబడేవాడివి. మనుష్యుల యొక్క కర్మల యందు, ప్రవృత్తుల యందు, నివృత్తుల యందు కూడా కలిగేటటువంటి ఫలితం ఏదైతే ఉందో అదంతా కూడా నీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. నీకు జ్ఞానం ఉన్నది. ఇష్టానుసారంగా భోగాలు ప్రాప్తించడం వల్ల తృష్ణ అనేటటువంటిది ఉన్నదే, అది ఎన్నటికీ చావదు. ఇంకా భోగాలు కావాలనిపిస్తూ ఉంటుంది శరీరాన్ని. దానివల్ల జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడయ్యా జీవుడు. ఈ తృష్ణ నాతో ఎన్ని కర్మలను చేయించిందో, ఫలితంగా నేను ఎన్ని జన్మలు ఎత్తానో అవన్నీ నాకు తెలుసు అన్నాడు. ఈ కోరిక ఉన్నదే, ఇది మనిషిని మళ్ళీ జన్మెత్తేలా చేయిస్తూ ఉంటుంది. చాలా జన్మల్లో తిరిగాను, అదృష్టవశాన ఈ యొక్క మానుష జన్మ లభించింది నాకన్నాడు. అంటే ఎన్ని జన్మలు ఎత్తాడో అవన్నీ మనుష్య జన్మలు కాదు. ఇన్నాళ్ళకి అదృష్టవశాత్తు మనుష్య జన్మ లభించింది. ఎన్ని జన్మలు ఎత్తాడో ఆయనకి గుర్తుంది కాబట్టి ఈ మనిషి జన్మ వచ్చాక జాగ్రత్త పడుతున్నానయ్యా అంటున్నాడు. ఏమిటిట? ఇది స్వర్గాన్ని మోక్షాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి జన్మ. మనిషి జన్మ ఇవ్వగలదండి, స్వర్గాన్నైనా ఇవ్వగలదు, మోక్షాన్నైనా ఇవ్వగలదు, మళ్ళీ అదో జన్మలనైనా ఇదే ఇవ్వగలదు. ఇది ఒక్కటే. పశుపక్షాదుల్ని కూడా మరలా మానవ దేహ ప్రాప్తికి ఇది ద్వారం లాంటిది ఈ మానవ జన్మ. పాపకర్మలను ఆచరిస్తే పశు జన్మాదులన్నీ కూడా వస్తాయి. నివృత్తి మార్గంలో మోక్షము, పుణ్యము, పుణ్యపాప కర్మల వల్ల మనుష్య జన్మ అనేటటువంటిది వస్తుంది. అంటే పుణ్యము పాపము రెండూ ఉంటే అప్పుడు మనిషి కింద వస్తాడు సమానంగా. ఇక్కడ చూడండి, ఈ లోకంలో స్త్రీలు పురుషులు దుఃఖాల నుండి బయటపడి సుఖాల్ని పొందడానికి కర్మలు చేస్తూ ఉంటారు. అయితే ఫలితం దానికి విపరీతంగా ఉంటుంది ఒక్కొక్కసారి.
వాడు సుఖం కోసం ఏదో పని చేసి తంటాలు పడి ఏదో పని చేస్తే వాడికి సుఖం ఉండదు. ఇంత డబ్బు సంపాదించి ఇంటికి వెళ్తే భార్య గొడవ పెడుతుంది, పిల్లలు గొడవ పెడతారు, వీడికి మనశ్శాంతం వచ్చి ఇంత సంపాదిస్తున్నాను ఇంటికి వస్తే సుఖం లేదంటాడు. కాబట్టి వీడు సుఖం కోసం చేసిన సంపాదన వీడికి దుఃఖాన్నే తెచ్చిపెట్టినట్లు. చూడండి, ఈ లోకంలో ఈ విషయాలన్నింటినీ నేను గమనించాను. అందువల్ల ఈ విషయాల నుండి నేను బయటకు వచ్చేసాను, నివృత్తున్నయ్యాను. సహజమైన ఆనంద స్వరూపమైనది ఆత్మ. ఆ ఆత్మ చాలా గొప్పదయ్యా. ఇది సకల చేష్టల నుండి నివృత్తమైనప్పుడు మాత్రమే ఆత్మానందం కలుగుతుంది. నా ఆనందం అది అన్నాడు. అంటే నాది స్వస్వరూపానందం. వీళ్ళందరూ ఆనందించే ఆనందం ఏమిటి? మనుషులు వాళ్ళు ఎక్కడి నుంచో కొని తెచ్చుకుంటున్నారు ఆనందాన్ని. ఈరోజు ప్రవచనం అయిపోయాక నిన్న గులాబ్ జామ్ పెట్టారు కాబట్టి ఈరోజు బాదుషా పెడితే బాగుంటుంది అనుకుంటాడు. అంటే అది తింటే వీడికి తృప్తి. అంటే ఆ బాదుషాలో ఉంది వీడి ఆనందం తప్ప వాళ్ళలో లేదు. మీరు అందరూ అలా అనుకుంటారని కాదని ఉదాహరణ కోసం చెప్పాను అంతే. అంటే ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాం? బయట నుంచి వెతుక్కుంటున్నాం ఆనందాన్ని. ఈయనేం చేస్తున్నాడంటున్నాడంటే నా యొక్క స్వస్వరూపమే నాకు ఆనందంగా ఉన్నది, ఆత్మవస్తువులో నేను రమిస్తున్నానన్నాడు. అంతేకాదయ్యా, అన్నిట్లకన్నా మానవుడికి సుఖం ఎక్కడ ఉన్నది అంటే మానవుడికి తన యొక్క సుఖస్థానం ఎప్పుడూ కూడా వాడి యొక్క ఆత్మస్వరూపమే. అంతకన్నా సుఖం మరొకటి లేదు. ఏమండి, మంచి మధురమైన పదార్థం తిన్నాం, బ్రహ్మానందంగా ఉందండి అంటాడు. మంచి సినిమా చూసావు, బ్రహ్మానందంగా ఉందంటాడు. మంచి కచేరీ విన్నావు, బ్రహ్మానందంగా ఉందండి అంటాడు. మంచి ప్రవచనం విన్నావు, ఆహా బ్రహ్మానందంగా ఉందంటావు. నువ్వు ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నా అప్పు తెచ్చుకునేదంతా బ్రహ్మ దగ్గర నుంచే. ఆ బ్రహ్మ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుని ఆనందిస్తున్నావు, కానీ నీకు సొంతంగా ఆనందం ఎక్కడుంది? అసలైన బ్రహ్మనే పొందితే ఇంక అంతకన్నా గొప్ప ఆనందం ఏముందయ్యా? ఈ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి మానవుడు. ఇది ఆత్మానందం అన్నారు, స్వానుభవమైనటువంటిది. ఈ ఆత్మ ఉన్నదే సకల స్వరూపాలని ఇస్తుంది. రూపాల విషయాల యందు వాటికి ఏ విధమైనటువంటి నాశత్వం అనేటటువంటిది లేదు. భోగముల వైపు పరిగెత్తకూడదు మనిషి. ఇలా పరిగెడితే వాడికి ఆఖరికి మిగిలేది దుఃఖమే. మనుష్యుడు తనను వెంబడించేటటువంటి శారీరక మానసిక దుఃఖాల నుండి ఎప్పుడూ కూడా విముక్తి కాలేడు. వీటి కోసం పరిగెడితే వచ్చేవి ఏమిటంటే మానసికమైన శారీరకమైనటువంటి దుఃఖాలే. ఇంద్రియాలకు వసులైనటువంటి లోభులకు, ధనికులకు వాళ్ళు ఎప్పుడూ ఆనందిస్తూ ఉంటారని మనం అనుకుంటాం, కానీ అంత సంపాదించిన వాడు ఎప్పుడూ దుఃఖంతోనే ఏడుస్తాడు. ఈ డబ్బును ఎలా కాపాడుకోవాలరా అనే ఏడుపు తప్ప వాడికి మరో ఏడుపు ఉండదు. వాడు పోనీ దేనికైనా ఖర్చు పెడతాడా అంటే దేనికి ఖర్చు పెట్టాడు. నెలలా జీతం ఎంత పడుతుందో చూసుకుంటూ ఉంటాడు. ఎస్బీఐ అకౌంట్లో దానికి వడ్డీ ఎంత పడుతుందో చూసుకుంటాడు. దానికి ఇంకా చక్రవడ్డీ ఎంత పడుతుందో చూసుకుంటాడు. దాన్ని ఏ ఇంట్రెస్ట్కి బయట తిప్పితే మంచి డబ్బులు వస్తాయో ఆలోచిస్తాడు. వాటన్నింటినీ ఆఖరు నెల చూసుకుంటాడు, లెక్కెడతాడు, ఆనందిస్తాడు, త్రేడుస్తాడు. వాడు ఖర్చుకుని తినడు, వాడికి సొంత ఖర్చుకి వాడు, ఎదుటి వాడికి పెట్టాడు. ఏమైందయ్యా ఇది? తేనె జుంటి గలియవా తెరువులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడరబెట్టిన సొమ్ము కుడువలేడు. అయితే ఇంత సంపాదించి ఏం చేస్తాడయ్యా? దాచి ఏం చేస్తున్నాడు? తేనె జుంటి గలియవా,
తెరువులకును బాటసారులకి తేనె ఎలా లభిస్తుందో ఇవి పాపం కష్టపడి కూడబెట్టుకున్నట్లు అవి పరువుల పాలైపోతాయి. వీడికి మిగిలేదేమిటయ్యా? దుఃఖం తప్ప ఏమీ లేదు. భగవంతుడు వాడికి బాగా డబ్బిస్తాడు, కానీ అనుభవించే రాతున్నదే అది వాడికి ఇవ్వడు. ఈ లోబికి ఎప్పుడూ కూడా వాడు ఎదుటివాడి కోసం సంపాదిస్తాడు. ఎవడికో రుణం ఉన్నాడు వీడు. ఇక చూడు, భయానికి లోనైన వాడు ఉంటాడు ఒక్కొక్కడు. ఈ లోభే వాడికి నిద్ర కూడా పట్టదన్నారు. అంటే ఎప్పుడు దొంగలు వచ్చి దోచుకుపోతారా అని వాడు నిద్ర పట్టకుండా బీరువాకేసి చూస్తూనే ఉంటాడు వాడు. పోనీ నలుగురి మధ్యలో తిరుగుతాడా అంటే తిరిగినా అందరినీ సందేహిస్తూనే ఉంటాడు. ఎందుకని? ఎవడు వాడిని మోసం చేస్తాడేమో, వాడి డబ్బు అపహరిస్తాడేమో అని. ఈ జీవితం మీద, ధనం మీద ఈ పేరాస ఉన్నటువంటి లోపులు ఉన్నారే, వాళ్ళు తమ ధనాన్ని రాజుల దగ్గర నుండి, దొంగల దగ్గర నుండి, శత్రువుల దగ్గర నుండి, బంధుజనం దగ్గర నుండి, పశుపక్షాదుల దగ్గర నుండి, యాచకుల దగ్గర నుండి, ఆఖరికి కాలపురుషుడు కూడా దోచేసుకుంటాడేమోనని. అంటే ఎప్పుడు పోతానో ఇదంతా ఏమైపోతుందో వీళ్ళ దగ్గర నుండి, అందరి దగ్గర నుంచి కూడా వాళ్ళందరినీ శంకిస్తూనే ఉంటాడు. వాడికి ఇంకా ఆనందం అనేది ఏముండదు. ఒక్కొక్కసారి ఎంత దారుణమైన స్థితికి వెళ్తాడంటే ఇదంతా నేనే ఖర్చు పెట్టేస్తానేమో అని భయం వేస్తూ ఉంటుందండి వాడికి. నేను ఖర్చు పెట్టకూడదు అనుకుంటూ ఉంటాడు ఒకటికి రెండు సార్లు. అందువల్ల బుద్ధిమంతులు శోకాన్ని కానీ, మోహాన్ని కానీ, భయాన్ని కానీ, క్రోధాన్ని కానీ, రాగాన్ని కానీ, పిరికితనాన్ని కానీ, శ్రమని కానీ, ధనం మీద కానీ, జీవితం మీద కానీ కోరికని వదులుకుంటారు. నాకు లోకల్లో తేనెటీగల్ని చూసి నేను నేర్చుకున్నాను కొన్ని విషయాలు అన్నాడు ఆయన. కొండ చిలువని చూసి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. నాకంటూ ఏమైనా గురువులు ఉన్నారు అంటే వాళ్ళేనన్నాడు. ఏమిటిట? తేనెటీగ కష్టపడి మొత్తం పోగు చేసి పెడితే దాన్ని మరొకడు పట్టుకెళ్తున్నాడే, దీనివల్ల నేను సంపాదించడం వృధా అని నాకు అనిపించింది. అందువల్ల ఎవడైనా పెడితే తింటాను, కానీ నేను వెళ్ళి కష్టపడి సంపాదించను రా నాయన. ఎందుకంటే ఆ సమయాన్ని ఇంకా నేను నా యొక్క ఆత్మోన్నతికి ఉపయోగించుకుంటాను. ఇక అజగరం ఉన్నదే కొండ చిలువ, అది ఏమీ ప్రయాసపడదు. ఇది సంపాదించుకుని తినాలి, వెళ్ళి ఈరోజు బయటికి వెళ్ళి ఇది సంపాదించుకోవాలనే ఆశ దానికి ఏమీ లేదు. ఒక చోట పడి ఉంటుంది, దాని నోటి దగ్గరికి ఏదైనా వస్తే దాన్ని పట్టుకుని అది తినేస్తుంది. అలాగా నాకు ఎవరైనా తెచ్చి పండో ఫలమో ఇస్తే అది కాదనకుండా తినేస్తూ ఉంటాను. నాకు అది ఆనందం. లభించినటువంటి ఆహారం స్వల్పమైనా అధికమైనా నేను పట్టించుకోను. ఒక్కొక్కప్పుడు తక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎక్కువ వచ్చిన రోజున పొంగిపోను, తక్కువ వచ్చిన రోజు ఇబ్బంది పడను. వస్తే తక్కువ తింటా, ఎక్కువ వస్తే ఎక్కువ తినేస్తా. ఇలా ఉంటానన్నారు. షడ్రసోపేతమైన భోజనమైనా ఆనందిస్తాను, ఏమి అది మామూలు భోజనమైనా సరే ఆనందిస్తాను. ఏమి అది బాగోలేని భోజనమైనా అది ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఈ భావం ఉండదు. అంటే రుచికి మనం ఆకర్షితులం కాకూడదు. ఈ నాలిక ఉన్నదే ఇది చాలా గొప్పదండి. మనిషిని ఎన్నో కోరికలు కోరుతుంది ఈ నాలుక. పంచదారతో చేసింది ఒక స్వీట్, అన్ని స్వీట్లు పంచదారతో చేసినవే, కానీ రకరకాల టేస్ట్లు కావాలంటుంది అందులోనే. కానీ ఈ గొంతు దాటి కిందకి వెళ్ళిందా అది ఏదైనా ఒకటే, పసరైనా ఒకటే, పిండైనా ఒకటే, ఏదైనా ఒకటే, దానికి లెక్కేమీ లేదు. ఈ ఒక్క 2 అంగుళాలు 3 అంగుళాల ప్రాంతం చూసారా మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుందో. ఇదిరా నాయన, ఈ జిహ్వచాపల్యానికి లోనైపోకూడదు. ముందు ఇంద్రియాలని వశం చేసుకోవాలి. ఈ తృష్ణ, ఈ ఇంద్రియాల లాలస, ఇవన్నీ నీలో ఒక్కొక్కటి నీవు సాధన ప్రకారంగా వాటిని లొంగ తీసుకుంటే, నీ అదుపులో పెట్టుకోగలిగితే అప్పుడు దేని యందు నీకు తాదాత్మ్యత అనేటటువంటిది ఉండదు. ఏదొచ్చినా తిను, ఏది పెడితే తిను, భార్యతో కోప్పడకు, ఇది పెట్టినా తినే పడుకో. లేదు పెట్టలేదు నమస్కారం చేసుకో, ఈరోజు భార్య పెట్టలేదు పర్లేదు, భగవంతుడు ఉన్నాడు, కొంచెం ఆరోగ్యానికి మంచిది ఇది అనుకో. అందువల్ల ఎవరితోనూ గొడవలు కోట్లాటలు, నీ మనస్పర్ధలు దేనికోసం? దీన్ని పోషించుకోవడానిక?
ఇది చెప్తున్నారు. ప్రారబ్ధవశంతో దైవీకంగా లభించిన దానితోనే నేను ఎప్పుడూ తృప్తి పడుతూ ఉంటానయ్యా ప్రహ్లాద. కాబట్టి నాకు పట్టు వస్త్రాలైనా ఒకటే, ముతక వస్త్రమైనా ఒకటే, నాకు తేడా లేదన్నాడు. పట్టు వస్త్రం ఇస్తే వచ్చినప్పుడు కట్టుకుంటాను, లేదా ముతక వస్త్రమే ఉంది అదే కట్టుకుంటాను, ఇబ్బంది ఏముంది. మృగ చర్మమైనా ఒకటే, నార చీర అయినా ఒకటే. ఒక్కొక్కప్పుడు కటిక నేల మీద పడుకుంటూ ఉంటాను నేను, ఒక్కొక్కప్పుడు గడ్డి వేసుకుని పడుకుంటాను, ఒక్కొక్కసారి ఆకులు వేసుకుని పడుకుంటాను, ఒక్కొక్కసారి రాళ్ల మీద పడుకుంటాను, ఒక్కొక్కసారి బూడిదలో దొల్లుతాను అటు ఇటు పడి. చూడండి, మరొకప్పుడు ఇతరులు సమకూర్చినటువంటి భవనాల్లో హాయిగా హంసతూలికా తల్పాల మీదకి వెళ్ళి నిద్రిస్తూ ఉంటాను. అవకాశం ఆ రోజు అది, ఈరోజు ఇది, ఏదిచ్చినా భగవంతుడే ఇస్తున్నాడుగా, భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తాను. చూడండి ప్రహ్లాద, ఒక్కొక్కప్పుడు శుభ్రంగా స్నానం చేస్తాను నేను, శరీరం మీద మంచి గంధపు పూతలన్నీ పూసుకుంటాను, అందమైనటువంటి వస్త్రాలు, పుష్పహారాలు, ఆభరణాలు అన్నీ ధరిస్తాను, రథం మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద తిరుగుతూ ఉంటాను. ఒక్కొక్కప్పుడు నాహం నిందేన చ స్తౌమి స్వభావ విషమం జనం ఏతేషాం శ్రేయ ఆశాసే ఉత్తైక ఆజ్ఞం మహాత్మని. ఒక్కొక్కసారి పిశాచంలాగా తిరుగుతానన్నాడు. ఇన్ని భోగాలు అనుభవించిన వాడినే ఒక్కొక్కసారి పిశాచంలా తిరుగుతాను, ఒక్కొక్కసారి ఒంటి మీద గుడ్డ లేకుండా తిరుగుతా దిగంబరుడి కింద. మనుష్యుల స్వభావాలు వేరువేరుగా ఉంటాయ్యా, ఒక్కడిది ఒకలా ఉండదు. అందువల్ల నేను ఎవరిని కూడా నిందించడం కానీ ఎవరిని పొగడడం కానీ నేను చేయనన్నాడు. ఒక్కొక్కటి దగ్గర పొగిడితే వాడికి తిట్టినట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కటి తిడితే పొగిడినట్టు అనిపిస్తుంది. ఎందుకు? వాడి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి. అందువల్ల మనుషుల యొక్క ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి. ఒకడు ఇలా ఆలోచించాడు కదా అని ఇంకొకటి అలా ఆలోచిస్తాడని లేదు. నేను అందువల్ల ఎవరిని తిట్టడం కానీ పొగడడం కానీ చెయ్యనన్నారు. మరొక మాట చెప్తున్నారు, మానవులు శుభాలు కానీ వారికి పరమాత్మ యందు భక్తి కలిగి సాయుధ్యాన్ని లభించాలని కోరుకుంటూ ఉంటారే, అలాంటి వాళ్ళని చూసి ఆనందిస్తాను. నేను కూడా ప్రార్థిస్తాను, మనుష్యులకి వీళ్ళకి జ్ఞానం కలగాలి, వీళ్ళకి సాయుధ్యముక్తి కలగాలి అని మాత్రం కోరుకుంటూ ఉంటాను నేను. సత్యాన్వేషణ చేసేటటువంటి మనుష్యుడు పదార్థాలని, చిత్తవృత్తిని, మనస్సుని ఎప్పుడూ కూడా హోమం చేస్తూ ఉండాలి. అంటే ఈ చిత్తవృత్తిని హోమం చేయడం అంటే ఏమిటయ్యా అంటే, ఈ అగ్ని, ఈ యొక్క ఆత్మ అనేటటువంటి అగ్నిలో పాడి వీటన్నిటినీ తీసుకువెళ్ళి అది ఏమవుతుంది, ఆ జ్ఞానాగ్నిలో పాడేస్తే ఈ కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. ఇది చెప్తున్నాడు. మనస్సునందు ఈ హోమం చెయ్యాలి ప్రతి మానవుడు కూడా. మనస్సును సాత్వికాహంకారముల యందును, దాన్ని మహత్తత్వం ద్వారా మాయ యందును, ఈ తీరుగా భేదములుగా మాయయే కారణమని ఒక్కొక్కదానికి కూడా భావన చేసి నిశ్చయించుకుని ఈ మాయ అనేటటువంటి దాన్ని ఆత్మానుభూతి యందు లయం చెయ్యాలన్నారు. ప్రతి దాన్ని కూడా ఇది మాయే అనుకుని దాన్ని లోపలికి తీసుకుపో, దాంట్లోకి గమనం చేయి, ఆత్మలోకి. ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఆత్మస్వరూపమునందు స్థితుడై నిష్క్రియుడై నివృత్తి మార్గాన్ని అవలంబించాలయ్యా ప్రహ్లాద. నా ఈ ఆత్మకథ అత్యంత గోప్యమైనటువంటిది, ఎవరికి చెప్పేటటువంటిది కాదు. ఇది లోకంలో శాస్త్రాలకు అతీతమైనటువంటిది. మమ ఆశ్రమ పంచమ. లోకంలో 4 ఆశ్రమాలు ఉంటాయి, ఈ 4 ఆశ్రమాలకి అతీతమైనటువంటి ఆశ్రమం ఉంటుంది. కాబట్టి వ్యపేతం లోకశాస్త్రాభ్యాం భవాన్ హి భగవత్పర. నువ్వు భాగవతుడివి కాబట్టి, పరమ భాగవతోత్తముడివి కాబట్టి నా యొక్క కథని నీకు వర్ణించానన్నారు. ఇలా ఉండాలి, అందుకనే నేను ఇంత ఆనందంగా ఉన్నాను. ఏమండి, మహాత్ములు ఎప్పుడూ ప్రజల్ని చూసి జాలి పడతారు. గురుచరిత్రలో ఒక కథ ఉన్నది.
నృసింహ సరస్వతి మహాస్వామి వారు గానుగాపురంలో శిష్య బృందంతో కలిసి కూర్చున్నారు. ఒక స్త్రీ తన భర్త పోయాడని పరిగెత్తుకుంటూ వచ్చి స్వామివారి దగ్గర వేడుకుంది. ఆయన అన్యోపదేశంగానే దీర్ఘ సుమంగళీ భవ అన్నాడు. ఆయన భర్త చనిపోయాడు ఈవిడికి, ఈయనేమో దీర్ఘ సుమంగళీ భవ అన్నాడు, ఇదేమిట్రా బాబు అనుకుంటున్నారు చుట్టూరా ఉన్న వాళ్ళందరూ కూడా. శిష్యులు కొంతమంది వచ్చి ఆయన చెవిలో చెప్పారు, స్వామి ఆవిడ భర్త చనిపోయాడు, మీరేమో దీర్ఘ సుమంగళీ భవ అంటున్నారు, ఏమిటి కాదు. ఏమోరా, నేను నా నోటిలోంచి వచ్చింది అంటే అయ్యే తీరుతుంది కదా అన్నారు ఆయన. అయితే వెంటనే ఆ శవాన్ని ఇలా తీసుకురండి అన్నారు. తీసుకొచ్చారు. గుడ్డ తీసేయండి అన్నారు. తీసేశారు. చేతిలోకి విభూతి భస్మం తీసుకున్నారు. మంత్రించి ఆ యొక్క శవం మీద వేశారు. ఈవిడ ఏడిచి బాధపడి రోధించింది, వేడుకుంది స్వామిని చేతులు జోడించి. ఆవిడ ఆ ప్రార్థనకి మన్నించి దీర్ఘ సుమంగళీ భవ అన్నాడు. మరి వచ్చాడుగా, శవం పెట్టారు, ఎదురుకుండా భస్మం తీసుకున్నారు, చల్లారు. ఒక్కసారి స్పృహలోంచి లేచినట్టు లేచి కూర్చున్నాడు ఆయన. సిగ్గుపడ్డాడు. గుడ్డ ఇచ్చారు, పట్టుకున్నాడు. అది నదిలో స్నానం చేసి రమ్మన్నారు. స్నానం చేసి వచ్చాడు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు నమస్కారం చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు శిష్యులకి సందేహం వచ్చింది. అయ్యా స్వామి, వాడిది మృత్యువు, అపమృత్యువు కాదు, స్వయంగా వాడికి వచ్చింది మరణం. అలాంటి వాడిని మీరు ఎలా బతికించారు, ఏమిటి, ఎందుకు బతికించాల్సి వచ్చింది? అవునరా, వాడిది మృత్యువే, కానీ ఆవిడ చేసినటువంటి ప్రార్థన చూసి ఉండలేక ఆవిడ్ని నేను అనుగ్రహించానన్నా. గురువులు ఎప్పుడూ కూడా మన అజ్ఞానం అది. వాళ్ళు పోయారు ఉన్నారు అనుకోవడం మన అజ్ఞానం. వీడు అజ్ఞానంలోనే ఉండిపోయాడు, వీడు అయినా నన్ను ప్రార్థన చేస్తున్నాడు, వీడికి ఇప్పటికే కాకపోయినా ఎప్పటికైనా జ్ఞానం కలగాలి అని మనసులో అనుకుంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా అలా ముందు అది భావన చేస్తారు. కానీ వీడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అజ్ఞానంలో నాకు ఇదే కావాలని కోరుకుంటున్నాడుగా, దాన్ని అనుగ్రహించారు స్వామి. అది ఎలా కుదురుతుందండి అలా ఇవ్వడం అన్నారు భక్తులు పక్కన. ఏం లేదురా, వాడిది ఈ జన్మలో ఆయుష్ ఎంత అని చూశారు. 40 ఏళ్ళనుంది, పోయాడు 40 ఏళ్ళకి. వచ్చే జన్మలో వీడి ఆయుష్ ఎంత చూసా, 100 ఏళ్ళు ఉంది. ఆ 100కి వేసాను, ఈ 40 అటు పాడేశాను రా అన్నాడు. ఏమీ లేదు, ఎక్కడ మనకి ఇచ్చే రిజల్ట్లో మార్పే ఉండదండి, కాస్త అటు ఇటు జరిపారు అంతే. కానీ ఆవిడ నన్ను అనుగ్రహించింది కాబట్టి, నన్ను ప్రార్థించింది కాబట్టి ఆవిడని అనుగ్రహించాను నేను అన్నారు. గురువుల యొక్క జాలి అలా ఉంటుంది. ఇక్కడ 100 ఏళ్ళు బతుకుతాడు, ఆ తర్వాత జన్మలో 40 ఏళ్లలో జ్ఞానం కలిగి ఇక డైరెక్ట్గా విదేహముక్తే వాడికి నా అనుగ్రహం లభించింది కాబట్టి. కాబట్టి భగవంతుడు ఇలా అనుగ్రహిస్తాడు తప్ప మన కర్మల్ని తీసే అధికారం భగవంతుడికి కూడా లేదండి. జ్ఞానం వల్ల మాత్రమే కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానాన్ని పొందనిదే నువ్వు చేసిన ఏ కర్మ దగ్ధం అవ్వదు. భగవంతుడు అనుగ్రహించాలి అన్నా ఆయన అడ్జస్ట్మెంట్ చేస్తాడు, కానీ ఆయన దాన్ని తీయలేడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. అందువల్ల యోగులు వాళ్ళకంటూ వాళ్ళు ఏమీ చేసుకోరు. ఒకళ్ళు అడిగారు వాసుదేవానంద సరస్వతి స్వామి వారి దగ్గరికి వచ్చి, ఆయనకి రోజుకి విపరీతంగా విరోచనాలు అయిపోతున్నాయి. 40 విరోచనాలు అయ్యాయిట రోజుకి. శిష్యుడు వచ్చి అన్నాడు, అందరి కోరికలు సరే మీకు తీరుతాయి వెళ్ళండి అని వాళ్ళ కోరికలు తీర్చడం కాదండి, మీ రోగాన్ని మీరు నయం చేసుకోవచ్చు కదా అని అడిగాట. వాళ్ళకి ఈ శరీరమే నేను అనే భ్రాంతిరా, నాకు ఈ శరీరం మీద భ్రాంతి లేదు, నాకెందుకు ఇది, నేను దీని నుంచి ఎప్పుడో విడిపోయానన్నాడు. దత్తాత్రేయ స్వామి వారు అవధూత లక్షణాన్ని పొంది బోధ చేశారు. శంకరాచార్యుల వారంతటా ఆయనకి భగంధరం అనేటటువంటి వ్యాధి పట్టుకుంది. రక్తం విరోచనాలు అయిపోయాయి ఆయనకి. అయినా సరే ఆయన పట్టించుకునేవాడు కాదు ఈ శరీరాన్ని. యోగులు ఎప్పుడూ ఈ శరీరాన్ని నాది అనుకోరండి. ఇట్టొచ్చి అనుకునేది ఎవరు అంటే మనమే. కాబట్టి ఇది నా యొక్క పద్ధతిరా, నా జీవిత విధానం ఇది,
ఇది ఆచరించడం కూడా ఆలోచన విధానం ఉంటే, ఆ జ్ఞానం ఉంటే కానీ రాదు. నువ్వు నాకు చాలా ప్రియభక్తుడివి కాబట్టి, ఎందుకు శ్రీహరి స్వరూపం ఆయన, నీకు నేను బోధించాను దీన్ని, ఇది చాలా గుప్తమైనటువంటిది అని చెప్పాడు ఆయన. ఇది అజగర సంవాదం అంటారండి, ప్రహ్లాద అజగర సంవాదం అంటారు దీన్ని. ఈ విధంగా గృహస్థాశ్రమ ధర్మాలన్నీ చెప్పి మన్వంతరాల యొక్క చరిత్రకు చెప్పడానికి ప్రారంభం చేస్తున్నాడు సుఖమహర్షి. నారదుల వారు అనుగ్రహించారు ధర్మరాజుని, జాగ్రత్తగా ధర్మయుక్తంగా ఉండు ధర్మరాజా, ఇక వెళ్ళి వస్తానన్నాడు. హరయే నమః. 8వ స్కందంలో అడుగు పెడుతున్నాం. ఎవరైనా 5 నిమిషాలు ఎక్కడికైనా వెళ్ళి వస్తారంటే వెళ్ళరండి ఫాస్ట్.